హాయ్, మీలో ఎంతమందికి కాకినాడలో వాటర్ స్లైడ్ పార్క్ ఉందని తెలుసు? అదేంటి, ఎప్పుడు రాజమండ్రి రివర్ బే కదా మనకి దగ్గరగా ఉండే వాటర్ స్లైడ్ పార్క్, మరి కాకినాడలో కొత్తగా మనకు తెలియకుండా ఎప్పుడు పెట్టారు అని అనుకుంటున్నారా? కంగారు పడకండి, మొత్తం వీడియో చూడండి. లాస్ట్లో అయితే నేను లొకేషన్ ఎక్కడుందో చెప్తాను, ఓకేనా? శిల్పారామం ఈ పేరు ఉందని మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే శిల్పాలు, రాక్స్, రాళ్లతో చెక్కిన బొమ్మలు అవన్నీ గుర్తొస్తాయి. సో శిల్పారామం అనేది ఒక ఆర్ట్ని, క్రాఫ్ట్స్ని, కల్చర్ని, ట్రెడిషన్ని అన్నిటినీ కలిపి రిప్రజెంట్ చేయడానికైతే బిల్డ్ చేశారనమాట. సో ఇది మెయిన్గా దేనికి యూజ్ చేస్తారంటే, సో ఎప్పుడైనా ఏమైనా ట్రెడిషనల్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక పెద్ద స్టేజ్ అనేది ఉంటుంది. లోపలికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను. ఆ స్టేజ్ మీద అయితే ఇక్కడ ట్రెడిషనల్ డాన్సెస్, పెర్ఫార్మెన్సెస్ ఇంకా చాలా జరుగుతాయి. చాలా దూరం నుంచి అయితే పీపుల్ ఇక్కడికి వచ్చి ట్రెడిషనల్ అటైర్ని చూడడానికి, ట్రెడిషనల్ డాన్సెస్ని ఎంజాయ్ చేయడానికి, ఆ పీస్ని పొందడానికి ఇక్కడికైతే వస్తూ ఉంటారు. సో ఇక్కడైతే డిఫరెంట్గా ఉన్నాయి, అసలు ఏమని వర్ణించాలో కూడా తెలియట్లేదు. చాలా చక్కగా అన్ని నీట్గా డెకరేట్ అయితే చేయడం జరిగింది వేస్ట్తో. సో మీరు చూసారు కదా, ఆ బాటిల్స్ అయితే అన్ని వేస్ట్లు, దానికి పెయింట్ వేసి హ్యాంగ్ చేసి ఏదో ఒక డెకరేషన్ కింద చేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ బ్యూటిఫుల్ స్టేజ్ అయితే నాకు కనిపించింది. ఇక్కడైతే మనం ఫొటోస్ తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా చాలా బాగా వస్తాయి పిక్చర్స్. అండ్ చుట్టుపక్కల చూస్తున్నారు కదా, ఈ ట్రీస్ ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఇక్కడైతే పిక్చర్స్ తీసుకుంటే బాగా రావు అని అస్సలు అయితే చెప్పలేము. సో ఆల్రెడీ చాలా మంది ఈవినింగ్ అయిపోతున్నా సరే ఇక్కడ నుంచి వెళ్ళలేదు. చాలా మంది ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు, ఇంకా 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 ఏవో ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు. సో వచ్చి ఎంతసేపు అయినా సరే ఇంకా ఏదో మిగిలిపోయింది, ఇంకా ఏదో ఫోటో తీసుకోవాలి అన్నట్టు అందరూ ఆలోచించి మళ్ళీ బ్యాక్ పరిగెత్తుకుంటారు. క్యూట్ డాకి టబ్ లాగా మంచిగా ఒక కూర్చోడానికి సీట్స్ 2 ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మొత్తం చూస్తున్నారుగా, మొత్తం హవాయే మారిపోయింది. పెయింటింగ్స్ ఇవి అవి మొత్తం ఫొటోస్ తీయించుకోవడానికి ఆసమ్గా ఉంది. జనరల్గా అయితే మనం ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడానికి చాలా పే చేయాల్సి వస్తుంది. సో వాటితో పోల్చుకుంటే ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ కొన్ని బియర్ బాటిల్స్ అవి బాటిల్స్తో కొంచెం డెకరేట్ చేయడం జరిగింది, వేస్ట్ని రీయూజ్ చేయడం జరిగింది. చాలా మంచి ఆలోచన. చూస్తున్నారు కదా, ఇది ఒక పెయింటింగ్, ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. ఇంకా ముందుకెళ్తే అబ్బా, ఈ లవ్ సింబల్ అయితే చాలా క్యూట్గా ఉంది. కపుల్స్కి అయితే ఇటువంటి నేబర్ ఫోటో తీయించుకోవడానికి అయితే పర్ఫెక్ట్ కదా. రాము, ఇదైతే ఒక మంచి ఫ్రేమ్ కింద ఉంది. కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే రంగోలీ కూడా ఉంది. సో చాలా బాగుంది, ఇందులో కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకెళ్తే ఈ శిల్పారామంలో మీరు ఎప్పుడైనా ప్రదర్శన ఇచ్చినట్లయితే సో లోపల మీరు బట్టలు మార్చుకోవడానికి అండ్ డ్రెస్సింగ్ రూమ్స్ అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. కొంచెం పెయింటింగ్స్ నుంచి పక్కకు వచ్చినట్లయితే ఒక చిన్న బ్రిడ్జ్ కింద ఉంది. ఏంటిది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళినట్లయితే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది చెక్క బ్రిడ్జ్ లా ఉంది, చాలా బాగుంది. ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది. పైకి ఎక్కి చూడడం అయితే జరిగింది. మీరైతే చూస్తున్నారు కదా, ఇది ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. మొత్తం చెట్లు కనిపిస్తున్నాయి చుట్టూరు. సో తర్వాత అటుపక్కకి వెళ్తే ఇది శిల్పకళా వేదిక అండి, స్టేజ్ ఇది. సో ఇక్కడ అయితే నృత్యాలు ప్రదర్శించడం అయితే జరుగుతుంది. కింద చూసుకుంటే ఇది మొత్తం నార్మల్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ ప్రేక్షకులు అయితే కూర్చొని వీక్షించడం అయితే జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది కదా. పైన చంద్రుడు, ఇటువైపు అటువైపు చెట్లు, మధ్యలో కళావేదిక. సో అలా నృత్యం అయితే ప్రదర్శించడం జరిగినప్పుడు చాలా పీస్ఫుల్గా పెద్దవాళ్ళు అలా కూర్చొని వింటుంటే బాగుంటుంది కదండి కదా. సో ద మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్ట్కి అయితే మేము వచ్చేసాము. సో మీరు ఇక్కడ చూస్తున్న ఈ బ్రిడ్జ్ వచ్చేసి వాటర్ స్లైడర్స్ నిర్మించడానికి ఈ ప్లేస్ని మొత్తం అయితే క్లియర్ చేసి తవ్వి ఉంచారు. ఎదురుగా చూస్తుంది అది పూల్ అవ్వచ్చు. అండ్ ఇటువైపు మీరు చూసుకున్నట్లయితే మాకు ముందైతే ఏంటిది అని అస్సలు అర్థం కాలేదు. నేను ముందుకు వెళ్ళాక ఇటువైపు నుంచి కూడా చూద్దామని చెప్పి క్యాప్చర్ చేసిన తర్వాత అక్కడ స్లైడ్స్ ఉన్నాయి, మీరు చూస్తున్నారా? అవన్నీ చూసారు కదా, ఇవన్నీ అయితే వాటర్ స్లైడ్స్ అని నాకైతే తెలుసు. సో ఖచ్చితంగా ఇక్కడైతే ఒక వాటర్ స్లైడ్స్, గ్రేట్ వాటర్ స్లైడ్ రాబోతుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు విజిట్ చేసి ఫస్ట్ మనం మళ్ళీ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. సో దాని పక్కనే వచ్చేసి ఆటలు ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది. దానికి మూలన ఒకటి ఎక్సర్సైజ్
ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి పెద్దవాళ్ళకి. ఇటువైపు అయితే పిల్లలకి ఆడుకోవడానికి జారుడు పిల్లలు ఇవి అవి అన్నీ చాలా ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా ఎంజాయ్ చేయండి ఇక్కడ. అండ్ ఇక్కడ క్యూట్ సైకిల్స్ కూడా ఉన్నాయి, అవి కపుల్స్కి అలా పిల్లలకి ఇస్తారు ఫోటోషూట్ చేసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ గిటార్స్ కూడా ఇస్తారు మీరు ఏమైనా ఫోటోషూట్ చేసుకోవాలన్నా. అండ్ కెమెరాకి అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి, లాస్ట్లో ఒక బోర్డు పెడతాను చూడండి దాని ఛార్జెస్ ఎంతో అని చెప్పి.